హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం వాపి నుంచి విశ్వంబరి టెంపుల్ కి వెళ్తున్నాం. అన్న అక్కడ సుమన్ గుప్తా అన్న ఆటో చాలా సార్లు వచ్చిన తర్వాత అన్ననే మీట్ అయ్యేవాళ్ళం. ఎప్పుడు రెగ్యులర్ గా వస్తాం కదా వాపి అహ్మదాబాద్. అన్న మంచిగా పికప్ చేసుకుంటాడు. మనం ఇప్పుడు ఈ రోడ్ నుంచి ఇటు బారుచి వెళ్ళాలి. బారుచి రోడ్ ఇది, అహ్మదాబాద్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి వలసాడు అనే ఊరు ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి విశ్వంబరి మాత టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ చూసి అక్కడ ఇంకా 2-3 లొకేషన్స్ ఉన్నాయంట. చూసిన తర్వాత మీకు మళ్ళా ఇంకా వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. చూడండి, హైవే క్రాస్ అయినట్నే ఒక ఊరు వస్తుంది అనేది. ఇక్కడ మొత్తం ఎటు చూసినా అటుపక్క ఇటుపక్క చూసినా మొత్తం అన్ని మామిడి చెట్లే. అసలు నేను అనుకోలేదు, చాలా ఆశ్చర్యపోయాను. గుజరాత్ లో ఇటువంటి వాతావరణం ఉందనేది నేను అసలు ఊహించలేదన్నాను. ఎందుకంటే ఇక్కడ అన్ని ప్రతిదీ చూస్తుంటే మొత్తం అంతా మామిడి చెట్లే. మామిడి చెట్లు, తర్వాత సపోటా చెట్లు ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ చాలా బాగుంది, మొత్తం పల్లెటూరు ఏరియా అన్నట్టు ఇది. చూడండి, ఆయన పచ్చగడ్డి తీసుకెళ్తున్నాడు ఆవులకి గేదెలకి. చాలా వాతావరణం, చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది. అసలు నేను ఊహించలేదు అన్నట్టు ఇంతటి వాతావరణంలోకి వస్తానండి. ఇక్కడ నుంచి విశ్వంబరి మాత టెంపుల్కి వెళ్ళాలి. ఇది ఈ ఊరు వచ్చేసి రాబ్డా అన్నట్టు. మొత్తానికి చేరుకున్నామండి విశ్వంబరి మాత టెంపుల్ దగ్గరికి. కనబడేది విశ్వంబరి మాత టెంపుల్. అది ఐరన్ రాడ్లతో కొత్తగా కడుతున్నారు, గోపురం టైపు. కింద టెంపుల్ ఉంటుంది అన్నట్టు. చూడండి, కొబ్బరి కొండలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. దాని రేట్ వచ్చేసి 60 నుంచి 80 రూపాయలు ఉంది ఇక్కడ ఒక్కొక్క కొబ్బరి బండం. చూసారా, ఈ ప్రాంతం చూస్తుంటే మన ఆంధ్రాలో కోనసీమ జిల్లా గుర్తుకొస్తుందండి ఇక్కడ. ఎందుకంటే చుట్టూరు కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు. మామిడి చెట్లు, కొబ్బరి చెట్టు మధ్యలో అమ్మవారి గుడి ఉంది ఇక్కడ. ఇంకా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ. వీకెండ్ వచ్చిందంటే, సండే వచ్చిందంటే ఫుల్ పబ్లిక్ వస్తారంట. చిన్నపిల్లలకి ఏదైనా కావాలన్నా, ఆటో వస్తువులు కావాలన్నా, ఏమైనా కావాలన్నా చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ. నవరాత్రి సమయంలో అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారంట, భక్తులు ఎక్కువగా ఉంటారంట ఇక్కడ. ఇక్కడ ఎంతమంది వచ్చినా చాలా ఓపెన్ ప్లేస్ చాలా ఉంది ఇక్కడ. మినిమం ఒక 50-60 ఎకరాలు ఉంటుందేమో ఈ టెంపుల్. గుడి ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు. ఈ గోపురం లాంటిది చూడడానికి చిన్నగా కనపడుతున్నా, 40-50 ఫీట్లు ఉందండి. ఇది చాలా హైట్ ఉంది, చాలా వెడల్పు ఉంది, చాలా పెద్దగా ఉందండి ఇది. ఇదైతే మనకి నవరాత్రికి ముందే అయిపోద్ది అంటున్నారండి ప్రాజెక్ట్ ఇది. పక్కనే ఏనుగు బిళ్ళ స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకి ఈ గోశాల అండి, ఇది గోశాల చూడవచ్చు. దీంట్లో అయితే లేవు, అటు పక్క దాంట్లో ఉన్నాయి ఆవులు మొత్తం. ఆ ఫోటోలో కనిపిస్తుంది ఆయనే గురువు గారు. చూడండి, ఇక్కడ ఆవుల్ని అవి ఆయనే చూసుకుంటాడంట. ఆవులకి మేత అండి అది లోపల. ఇదంతా మామిడి తోటే. కనపడేది అంత దూరం అంతా మామిడి తోట, కొబ్బరి చెట్లు ఇటు సైడ్ అంతా. ఇదైతే గోశాల, అన్ని ఆవులు ఉన్నాయి. లోపలికి అలౌట్ చేయలేము, మమ్మల్ని లాకేసి ఉంది, లోపలికి వెళ్ళిపోతుంట. ఈ లోపల ఆయన గురువుగారు కూడా ఉంటారంట. లోపలికి ఎవరిని అలౌట్ చేయనివ్వలేదు. మనం బయట నుంచి కూడా ఏమి పెట్టడానికి అవ్వదు. ఇక్కడ సీతారాములు వారు ఉన్నారు ఇక్కడ. చూడండి, అంత చూడముచ్చటగా ఉంటారు ఇక్కడ. చూసారా కొబ్బరి చెట్లు, చూసారా కొబ్బరి చెట్ల మధ్యలో ఉన్నారు సీతారాముల వారు. చుట్టూ కొబ్బరి చెట్లు చూడండి.
ఈ ప్రాంతాన్ని చూసి నేనే నమ్మలేకపోయాను. గుజరాత్లో ఇలాంటి ప్లేసు మనలాంటి ప్లేస్ ఉంటుందని నేనే నమ్మలేకపోయా. అసలు గుజరాత్ ఎన్నిసార్లు వచ్చాను కానీ ఈ ప్రాంతం గురించి తెలియదు. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే విశ్వంబరి మాత టెంపుల్ గురించి తెలిసింది. ఇది మీకు చూపించాలని, ఇటువంటి ప్రాంతం గుజరాత్లో ఉందని మన తెలుగు ప్రజలందరికీ చూపించాలని చిన్న ఆశతో ఇంత దూరం వచ్చానండి. ఇదన్నీ ఆయుర్వేదిక్ అన్నట్టు, ఆయుర్వేదిక్ మూలికలు అమ్ముతున్నారు ఇక్కడ. ఎట్లా వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే విశ్వంబరి మాత టెంపుల్ ఉంటుంది లోపల. ఇప్పుడు వచ్చే భక్తులందరూ చూడడానికి చిన్న చిన్న బొమ్మలు కూడా పెట్టారు. ఇక్కడ చూస్తే కృష్ణుడు కొండను ఎత్తినట్టు ఉంది. ఇక్కడ ఇదేనండి విశ్వంబరి మాత గుడి, దుర్గామాత. లోపలికి అయితే ఫోన్ అలౌడ్ లేదండి ఇక్కడ. ఇక్కడ మనం ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు చూపిస్తా. మొత్తానికి దర్శనం అయ్యిందండి. లోపల శివుని దర్శనం కూడా జరిగిందండి, లింగ దర్శనం. ఇది బయట వ్యూ అండి. ఇది లోపలైతే చాలా ప్రశాంతంగా ఉందండి. మొత్తం సైలెంట్. లోపలంతా చాలా సైలెంట్గా ఉంటుందండి. ఒక జ్ఞాన మందిరంలో కూర్చున్నట్టు ఉంటుంది. ఈ పక్కనే పెరుగు, లస్సీ, మజ్జిగ అమ్ముతున్నారు. నేనైతే లస్సీ తీసుకున్నా. ఒక గ్లాస్ వచ్చేసి 50 రూపాయలు. ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి కదా, టైం కూడా. వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఫైనల్ అయితే ఈ విశ్వంబరి టెంపుల్ దర్శనం అయిపోయిందండి. ఇక్కడ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్, సూపర్ అయితే సూపర్ ఉంది. మన పల్లెటూరు వాతావరణం ఎలా ఉందో అలాగే ఉంది. ఈ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎంత మనశ్శాంతి ఉందంటే చెప్పలేము. అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వెళ్ళి మళ్ళా మనం వేరేది ఉందంట టెంపుల్ అనేది చెప్పచ్చు. అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం.